కార్తికేయ డెంటల్ కేర్ హాస్పిటల్ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా డాక్టర్ ప్రత్యూష ఆధ్వర్యంలో నెల్లూరు మాగుంట లేఅవుట్లోని ఎన్టీఆర్ పార్కులో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ నేతలు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, దాట్ల చక్రవర్ధన్ రెడ్డిలు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మెడికల్ క్యాంపుని ప్రారంభించారు. వాకర్స్ ప్రజలకి అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ నేతలు మాట్లాడుతూ నిరుపేదలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించడం నిజంగా గొప్ప విషయమని డాక్టర్ ప్రత్యూషని అభినందించారు. నెలలో ఒకసారి 19వ డివిజన్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించాలని ఆయన కోరారు. అనంతరం డాక్టర్ ప్రత్యూష మాట్లాడారు. భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలు విభాగాలకు సంబంధించిన వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 19వ డివిజన్లోని ఎన్టీఆర్ పార్కులో సాయంత్రం 5 గంటల నుంచి కార్తికేయ డెంటల్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో, డాక్టర్ ప్రత్యూష గారి ఆధ్వర్యంలో దాదాపు 8 విభాగాలకు చెందినటువంటి డాక్టర్ల చేత ఉచిత వైద్య శిబిరాన్ని, మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఇప్పటికే 300 మంది ఓపీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ఒక చిన్న ఓపీ చూడాలన్నా, ఈరోజు ఒకతోట ఏ హాస్పిటల్, ఏ ప్రైవేట్ హాస్పిటల్కి, ఏ క్లినిక్కి వెళ్ళి మనకి చిన్న జలుబు చేసినా, జ్వరం వచ్చినా మనం చిన్న డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటే ఈరోజు ఉన్నటువంటి ఫీజు 500 రూపాయలు. తర్వాత వెళ్తే ఆయన డయాగ్నోసిస్, మెడిసిన్ 2 నుంచి 3 వేల రూపాయలు. ఓ సాధారణంగా చిన్న జ్వరం అయినా కూడా మనం వెళ్ళినా కూడా ఈరోజు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా 2 నుంచి 3 వేల రూపాయలు అయ్యే ఖర్చు. ఈరోజు ఎవరైతే పేదవారు చిన్న చిన్న డయాగ్నోసిస్ చేసుకోలేక ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి మెగా వైద్య శిబిరాలు ఎవరైతే నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి వారికి చాలా ఉపయోగపడతాయి. ఇటువంటి మెగా మెడికల్ క్యాంప్ని మా 19వ డివిజన్లో ఏర్పాటు చేశారు. దీనికి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారు కూడా రావాల్సి ఉంది. వారు వేరే కార్యక్రమాలు ఉండడం వల్ల ఇక్కడికి రాలేకపోయారు. ఖచ్చితంగా ఈ కార్తికేయ డెంటల్ క్లినిక్ ఆధ్వర్యంలో జరిగే ఈ మెగా మెడికల్ ఈవెంట్స్ని ఇదే విధంగా ప్రతి నెల ఒకసారి ఈ పార్కులో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మేడం ఇప్పుడే చెప్పింది, ప్రత్యూష మేడం గారు, ఇదే కాదు సార్, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరుపేదలు ఎవరైతే ఉంటారో నా విభాగం అంటే మేడం సొంత విభాగం ఎవరైతే డెంటల్ సంబంధించి పళ్ళ కిట్లు ప్రతి నెల కూడా 10 మందికి ఫ్రీగా కూడా ఇవ్వాలనుకుంటున్నానంటే నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఒక పళ్ళ సెట్టు పెట్టి తీసుకుని మనం పెట్టుకునే పళ్ళ సెట్టు పెట్టాలంటే తక్కువ అనుకుంటే 30 నుంచి 40 వేల రూపాయలు అవుద్ది. 10 సెట్లు అంటే నెలకి 3 నుంచి 4 లక్షల రూపాయలు, సంవత్సరానికంటే 40 లక్షల రూపాయలు. అంటే ఎంతో కొంత మనం కేవలం డబ్బులు, డాక్టర్ వృత్తిలో డబ్బులే కాదు, 10 మందికి సేవ చేయాలా, 10 మందికి ఉచితంగా మన వంతు సాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు డాక్టర్ ప్రత్యూష మేడం గారు ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టింది. మనస్ఫూర్తిగా 19వ డివిజన్ ప్రజలందరి తరఫున మరియు ఎన్టీఆర్ పార్క్ డెవలప్మెంట్ కమిటీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్ తరఫున మా సుధాకర్ అన్న కూడా వచ్చి ఇప్పుడే అందరి తరఫున కూడా ప్రత్యేకంగా వారికి మా కృతజ్ఞతలందరూ తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 19వ డివిజన్లో అన్నమయ్య సర్కిల్ ఆనుకొని ఉన్న ఎన్టీఆర్ పార్క్లో కార్తికేయ డెంటల్ వారి ఆధ్వర్యంలో మరియు వారి మిత్రులు ఒక 8 విభాగాల సీనియర్ మరియు ఎఫిషియెంట్ డాక్టర్ల చేత అత్యాధునిక వైద్య పరికరాలు మరియు ఉచిత మెడిసిన్తో ఒక చక్కటి క్యాంప్ని ఏర్పాటు చేయడం చాలా మంచి పరిణామం. అలాగే ఇప్పుడే వాళ్ళ ఆర్గనైజర్ ప్రత్యూష గారు మరియు సాయి గారు మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పార్కుల్లో కూడా నెలలో ఏదో ఒక 2 వీక్స్ సెలెక్ట్ చేసుకొని ఆల్టర్నేట్ వీక్స్లో ఈ కార్తికేయ డెంటల్ ద్వారా విస్తృతంగా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి అర్హులైన పేదలకు ఉచితంగా మందులు, అలాగే కార్తికేయ డెంటల్ తరపున అర్హులైన పేదలకు నెలకు 10 పళ్ళ సెట్లు, ఇంచుమించు 40 వేల రూపాయలు విలువ చేసే పళ్ళ సెట్లని అర్హులైన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నివసిస్తున్నటువంటి పేదలకు ఉచితంగా
ఇవ్వాలనుకున్నందుకు వాళ్ళకి మరొకసారి కృతజ్ఞతలు అలాగే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమాల్లో హెల్త్ క్యాంపుల్లో ఈ వైద్యులందరూ కూడా పాల్గొని పేదలకు ఈరోజు వైద్యం చాలా భారమైంది. అందరూ వైద్యులు కూడా ఇటువంటి హెల్త్ క్యాంపులు ఆలోచించి రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని, అలాగే ఇటువంటి కార్యక్రమాలకి నెల్లూరు రూరల్లో ఎప్పుడు కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కోటంరెడ్డి గిరిధర్ గారు కూడా వాళ్ళు ఎప్పుడు అండదండలు ఉంటాయి కాబట్టి డాక్టర్లందరూ కూడా ఎమ్మెల్యే గారు మరియు గిరిధర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో మరిన్ని హెల్త్ క్యాంపులు వాళ్ళు ఏర్పాటు చేయడం తెలుసుకుంటే దానికి కావాల్సినటువంటి ఏమేం కావాలో కూడా అరేంజ్మెంట్స్ అన్ని కూడా మేము కార్యాలయం తరపున అన్నీ చేస్తామని చెప్పి మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఎన్టీఆర్ పార్క్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ చక్కటి క్యాంప్ని వినియోగించుకోవాలని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన అన్నమయ్య సర్కిల్ దగ్గర, నెల్లూరులో ఉండేటువంటి అన్నమయ్య సర్కిల్ దగ్గర ఎన్టీఆర్ పార్క్లో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. కార్తికేయ డెంటల్ కేర్ అనే పేరుతోటి నేను 12 ఏళ్ళుగా 4 బ్రాంచులతోటి నెల్లూరులో క్లినిక్స్ రన్ చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు నాకు సహకారం అందించినటువంటి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఈ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి నాకు సహకారం అందించినటువంటి మదన్ కుమార్ రెడ్డి గారికి, చక్రధర్ రెడ్డి గారికి నేను చాలా రుణపడి ఉన్నాను. ఇదే విధంగా నెల్లూరు రూరల్లో ఇలాంటి కార్యక్రమాలు నేను మళ్ళీ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.